వారి బలత్కారాన్ని బట్టి వీరు ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంటారు చూసారా. వారు గనక మొర పెట్టుకుంటే దేవుడు సెలవిచ్చేది ఏంటో చెప్పనా? నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం అందరం డబ్బు లేని వారం కాదు. ఎంతో కొంత కావలసినవి దేవుడు ఇచ్చాడు, కరుణించాడు. ప్రతి వారికి వారి వారి సామర్థ్యము కొలది దేవుడు వారిని పోషిస్తున్నాడు. కానీ ఇక్కడ దరిద్రుల నిట్టూర్పులు అంటే మనకున్న భయంకరమైన పరిస్థితులలో, భయంకరమైన ఆపదలలో నిస్సహాయంగా ప్రభువా అని ఎప్పుడైతే ఆయనకు మొర పెడతామో, ఎప్పుడైతే ఆయన శరణు కోరుకుంటామో, అప్పుడు దేవుడు నేనిప్పుడే లేచెదను. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పుకుందామా? హల్లెలూయా. నీ రక్షణను కోరుకుని వారికి నేను రక్షణను కలుగ చేస్తున్నా అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనమందరం నిస్సహాయ పరిస్థితిలో, ఏమి చేయలేని పరిస్థితులలో ఒకవేళ ఆయన్ను కోరుకుంటే ఆయన మనకు సహాయం చేయడానికి దిగి వస్తాడు. భక్తులందరికీ అలాగే దిగి వచ్చారు. దానియేలు ఉన్నాడు, ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన సింహాల బోనులో వేయాలి అని రాజు ఆజ్ఞ వచ్చింది. ఏం చేయలేదు, నిస్సహాయ పరిస్థితి, వెళ్ళిపోయాడు. కానీ దానియేలును రక్షించడానికి దేవుడు దిగి వచ్చాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోవులు అగ్నిగుండంలో వేయబడినప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్టుగా వాళ్ళని తీసుకెళ్ళి అగ్ని 7 అంతలు చేసి వారిని వేసేశాడు. కానీ దేవుడు ఆ నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వారి కోసం దిగి వచ్చాడు. 4వ వాడికి రాజే ఆశ్చర్యంగా చెప్తున్నాడు. వేసిన వారిని పిలిచి అడుగుతున్నాడు, ఎంతమందిని వేశారు? ముగ్గురినే కదా మనం వేసింది. మరి కనబడుతున్నారు అగ్నిలో 4 కనబడుతున్నారేంటి? బయటికి పిలిస్తే మళ్ళీ ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. వాళ్ళను రక్షించడానికి దేవుడు పైనుంచి లేచి దిగి వచ్చేసాడు. అంతేకాదు, క్రొత్త నిబంధనలో పౌలు శీలను చెరసాల్లో పడేశారు. నిస్సహాయ పరిస్థితులు, కొట్టారు, ఈడ్చారు, బెత్తాలతో మొత్తం చితకబాదేశారు. తీసుకెళ్ళి నిస్సహాయ పరిస్థితి, కాళ్ళు చేతులకు బొండలు వేసి బిగించేశారు. ఏం జరిగింది? మధ్యరాత్రి వేళ వాళ్ళు స్తుతిస్తూ ఉంటే, వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు వాళ్ళ మధ్యలోనికి దిగి వచ్చేసాడు. భూకంపం కలిగింది. ఏమండి? నిస్సహాయ పరిస్థితిలో మొరపెట్టుకుంటే వాళ్ళ మధ్యలోనికి దేవుడు దిగి వస్తాడు. మనకున్న దాన్ని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి, హంగును బట్టి, మార్బలాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రదర్శించామనుకోండి, ఆయన ఏం చేయడు. మీరు ఎలాగొచ్చారా అలాగే వెళ్ళండి అంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు సెలవిచ్చేది ఏంటి అంటే, ప్రభువా నేను నిస్సహాయురాలిని, నాకు సహాయం చే. ఎన్ని ఉన్నా నీ సహాయం లేకపోతే, నీ ఆదరణ లేకపోతే, నీ రక్షణ లేకపోతే, నీ క్షేమము లేకపోతే నేను నిస్సహాయురాలిని, నాకు బ్రతకడం చేత కాదు అని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, మనం సంపూర్ణంగా ఆయన సన్నిధిలో కృమ్మరించుకొని మన హృదయాన్ని, ఆయన సహాయాన్ని అడిగితే వెంటనే మన మధ్యలోనికి దిగి వచ్చి ప్రతి వారి హృదయాలను పరిశీలన చేసి కావలసిన ఆయుష్ను ఇవ్వండి, కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వండి, కావలసిన సహాయాన్ని కానివ్వండి, ఆయన ఇప్పుడే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అందుకై ప్రభువుకు 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిచ్చే మాటను మనం అందరము కోరుకొని, ప్రభువా నేను నిస్సహాయురాలను, ప్రభువా నాకు సహాయం చేయి అని మనం అందరం 2 చేతులెత్తి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుందామా? మనకై మనము తగ్గించుకుందాం. మనకై మనం పూర్తిగా ప్రభువా నీకు అప్పగించుకుంటున్నాను నాయన, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి ప్రభువా, నా తోడుగా ఉండయ్యా. నీ రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగ చేస్తానన్నావుగా నాయనా, నీ రక్షణను దయచే, నా కుటుంబానికి దయచే, నా బిడ్డలకు దయచే, నా బంధు వర్గానికి అందరికీ నీ రక్షణను అనుగ్రహించు ప్రభువా.
అని రెండు చేతులెత్తి ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నాయనా పాడుతల్లి, నేను అక్కడి నుంచి అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. మరి ఒకసారి పడతామా? నే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనును కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనును కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను దాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. పాట పాడెదన్ హల్లెలూయా, స్తుతి అర్పించెదన్. అవునయ్యా. హల్లెలూయా పాట పాడెదన్ హల్లెలూయా, స్తుతి అర్పించెదన్. వేణోళ్ళతోనే వేణోళ్ళతోనే కీర్తించెదన్, వేణోళ్ళతోనే స్తుతించెదన్, వేణోళ్ళతోనే కీర్తించెదన్, వేణోళ్ళతోనే స్తుతించెదన్. స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా, నీ సాక్షిగా జీవించెదన్, నీ సాక్షిగా జీవించెదన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. పాట పాడెదన్. అవునయ్యా. హల్లెలూయా
స్తుతి అర్పించెదన్. పాడదాం. హల్లెలూయా అందరూ చప్పట్లు కొడుతూ. పాడెదన్. హల్లెలూయా స్తుతి అర్పించెదన్. నీ నామమునే ఘనపరచెదన్. మహిమా ప్రభావము చెల్లించెదన్. నీ నామమునే ఘనపరచెదన్. మహిమా ప్రభావము చెల్లించెదన్. స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా, నా జీవితం నీకంకితం. నా జీవితం నీకంకితం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా పాట పాడెదన్. హల్లెలూయా స్తుతి అర్పించెదన్. హల్లెలూయా పాట పాడెదన్. హల్లెలూయా స్తుతి అర్పించెదన్. నీవే నా స్తుతి పాత్రుడా, నీవే నా ఆరాధ్య దైవమా, నీవే నా స్తుతి పాత్రుడా, నీవే నా ఆరాధ్య దైవమా. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. అవునయ్యా మా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకేనయ్యా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. చివరిసారిగా స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. నా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు. అందరూ మనల్ని విడిచిన మనల్ని విడవని దేవునికి పాడదామా చప్పట్లు కొడుతూ. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అవునయ్యా. పాట. అందరూ నన్ను విడచినా చప్పట్లు కొడుతూ. నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. శబ్దమంత్రం కలిసి నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా
తల్లి తండ్రి నీవే యేసయ్యా అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే చివరిసారి చెప్దాం నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తోడువు నీవే నా తోడువు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడా నీవే నా బంధు మిత్రుడా నీవే యేసయ్యా అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే అవునయ్యా ఈ లోకం మమ్మల్ని విడిచిన నా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిన మా బంధుమిత్రులు మమ్మల్ని విడిచిన ఈ లోకంలోని ఆప్తులైన వారే మమ్మల్ని మరచిన ఆస్తులు పోయినా అంతస్తులు పోయినా ఆరోగ్యం పోయినా నీవు మమ్మల్ని మర్చేవాడవు కాదు మమ్మల్ని విడిచిపెట్టేవాడవు కాదు శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన కృపతో నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నానన్నావు ప్రభా నీ లేఖనాల్లో నీవు మాకు వాగ్దానం చేసిన రీతిగా వాటిని మా పట్ల ఇంతవరకు నెరవేర్చి నీ సన్నిధిలో ఈ సమయాన్ని నిలవబెట్టావయ్యా నీకు స్తోత్రాలు కన్న తల్లి వలె కాచి కాపాడి విడువక ఎడబాయక మా తోడున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ఇది విశ్రాంతి దినమని ఈ సమయం ప్రభువా నీ సన్నిధిలో గడిపే సమయం అని అనేకులు ప్రభువా మరచి నీ సన్నిధిలో లేకపోయారు కానీ నీ సన్నిధిలో ప్రభువా ఈ సమయంలో నిలబడి చేసిన ఈ ఆరాధన అంతటి ద్వారా మీ ఘననామానికి మహిమ తెచ్చుకొనండి మా ఈ ఆరాధన అంతా మీ సన్నిధిలో ధూపము వలెను ఇంపైన నైవేద్యము వలెను చేరులాగున నీ కృప సహాయము చేయండి ఎందుకంటే మా తల్లిదండ్రువు నీవే మా బంధుమిత్రుడవు నీవే మా ఆప్తుడవు నీవే మా మిత్రుడవు నీవే నాయనా మా ప్రతి పరిస్థితిలో మాకు చాలిన వాడవు మాకు సన్నిహితుడవు నీవేనయ్యా నీకు స్తోత్రాలు మా స్నేహితుడవు నీవేనయ్యా నీకు వందనాలు అట్టి నిన్ను మరచి అనేక సార్లు మా బాధలు మేము ఎవరెవరికో చెప్పుకొని బాధ పోగొట్టుకోవాలని చూస్తాం కానీ నిత్యుడవైన దేవా నిన్ను మరచి అనేక మార్లు మేము వెనక్కి తిరిగి చూస్తున్నాం అట్టి పరిస్థితుల్లో మేము ఏ ఒక్కరము లేకుండా ప్రభు నీ కృప సహాయం చేసి నీ సన్నిధిలో ఇంకనూ ఆత్మీయంగా బలపరచండి నీ పరిశుద్ధాత్మతో నన్ను మమ్మల్ని అందరినీ నింపి నీ ఘననామానికి మహిమ తెచ్చుకొనమని యేసు అతి పరిశుద్ధ నామమున కొన్ని మనవులు అడిగి వేడుకుంటూ ఈ స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ కూర్చుందామండి హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన వారులరా మరోసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రభు పేరట శుభములు అలాగే వందనాలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నానండి. అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలు. దేవుని ఉచితమైన మహాకృపలో మనం ఫిబ్రవరి మాసములో కూడా 4వ ఆదివారపు ఆరాధనను ఈ మధ్యాహ్నం మనం కలిగి ఉండడానికి దేవుడు తన కృపను మనకిచ్చారు. దానిని బట్టి మనమంతా ఎంతైనా ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాం. అందుకే ఇప్పటి వరకు కొన్ని పాటలను పాడుకుంటూ ప్రభు చేసినటువంటి మేలులు ఉపకారములను బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన సన్నిధిలో కొంత సమయం మనం గడపడానికి దేవుడు తన కృపనిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయమందు దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ధ్యానం చేసినటువంటి వాగ్దాన ఆరాధనలోని 6వ వాగ్దానాన్ని ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. గుర్తుందా మీకు ఎవరికైనా 6వ వాగ్దానం ఏమిటో?
నేను గట్టిగా దేవునికి స్తోత్రం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మనిషి మట్టి లేకపోతే ఈ చర్మము, ఈ రక్తము, ఈ మాంసము ఇవి ఏవి లేకోకుండా ఏ ఉక్కుతోనో, ఏ రాగితోనో లేదా ఇత్తడితోనో చేసి ఉంటే బాగుండదేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఒకవేళ అలాగున దేవుడు చేయలేదు కానీ వాళ్ళు మనుషులు చేసేస్తున్నారు, రోబోటిక్స్. వాటికి ఏ బలహీనతలు రావు, ఏ రోగాలు రొప్పులు రావు. కానీ రక్త మాంసాలతో దేవుడు మనల్ని నిర్మించాడు గనక మనకు ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో కొన్ని రోగాలు, కొన్ని రొప్పులు, కొన్ని బాధలు, కొన్ని గాయాలు ఇవి మరి రావడం అనేటటువంటిది చాలా సహజ సిద్ధమైనటువంటి సంగతి. మరి ఆ పరిస్థితులలో చాలాసార్లు మనము వైద్యులను ఆశ్రయిస్తాం. వైద్యులను ఆశ్రయించినప్పటికీ కూడా వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏమంటారు అనంటే, పరిస్థితి మరీ క్రిటికల్గా ఉన్నప్పుడు, అయ్యా మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేశాము, ఆ తర్వాత పైవాడి దయ. ఎవరి దయ? పైవాడి దయ అని అంటారు. డాక్టర్ కేవలం వైద్యం మాత్రమే చేస్తాడు, స్వస్థపరిచేది దేవుడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. వైద్యులు అధికంగా ఉన్నంత మాత్రాన అందరూ స్వస్థపరచబడ్డారా అని చెప్పేసానంటే స్వస్థపరచబడలేదు. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎంత మెడిసిన్ వాడినా కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరకలేదు. అదే సమయంలో దేవునిని ఆశ్రయించినప్పుడు స్వస్థపరచబడినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్న వారిని మనం చూస్తాం. అలాగే మన ముందు దినాలలో, మన పితరుల కాలంలో ఎంతోమందిని ప్రభు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ ఉన్న కొద్దిమంది విశ్వాసులైనటువంటి మీలో కూడా మరి కొన్ని బలహీనతల వలన మీరెంత బయటపడాలని ప్రయత్నం చేసినా స్వస్థత దొరకక ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు మరి యేసయ్యను ఆశ్రయించగా, ఆయన సన్నిధికి రాగా, ఆయన మందిరంలో ప్రార్థన చేసుకోగా స్వస్థపరచబడిన వారు కూడా మన మందిరంలో చాలామంది లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, మీలో దేవుని వలన నేను స్వస్థపరచబడి ఈ మందిరానికి వస్తున్నాను, రక్షింపబడ్డాను, నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి, అప్పుడు నేను ప్రభువుని ఆశ్రయించాను అన్నవారు ఒకసారి మీ చేతి చూపించండి. ఈ మందిరంలో ముఖ్యంగా ఈ మందిరంలో స్వస్థపరచబడిన వారు పూర్తిగా చేయబోకండి. ఈ మందిరం పరిచర్యల ద్వారా, ప్రార్థన ద్వారా స్వస్థపరచబడిన వారు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికే సమస్త విధములైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఓకే, దింపేయండి. ఇంకా స్వస్థపరచబడి మేలు పొంది రక్షణ పొంది ఇక ఆ తర్వాత ఇక అవసరం తీరిపోయింది అన్నట్టుగా పోయిన వారు కూడా మన దగ్గర నుంచి చాలామంది లేకపోలేదు. ఇంచుమించు ఇప్పుడు ఎంతమంది చేతులు ఎత్తారో పోయిన వాళ్ళలో కూడా ఇంకా అంతకంటే ఎక్కువే ఉన్నారు. అనేక రకాల దయ్యాల చేత బాధింపబడుతూ, చీకటి శక్తుల చేత పీడింపబడుతూ, చేతబడి శక్తుల చేత సతమతమైపోతూ ప్రియమైన వారు బాగుపడ్డవారు చాలామంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? దయ్యం పట్టినప్పుడు ఎక్కడ బాగుపడ్డా నువ్వు? ఏం చేశారు మీ ఆయన మీ అమ్మ? నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఏమండి? ఒకవేళ ఏమండి మర్చిపోయారేమో. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వలన కలిగే స్వస్థత అనేది మనకు చాలా అవసరం. ఎప్పటి వరకు కావాలి ఈ స్వస్థత అని చెప్పేస్తానంటే, నిన్న స్వస్థపరచబడ్డాం పర్వాలేదు ఇక అయిపోయింది దేవుడితో అనటానికి లేదు. ఏదో సామెత చెప్తారు, ముక్కున్నంత కాలం పడిసిన పట్టక మానదంట. ఇంకో మాట ఏదో అంటారు, ఏమండి? ముక్కున్నంత కాలం పడిసం పట్టింది, ఒకసారి సీదా ఒకరు పరిశ్రమ పట్టి రాదని అనడానికి అంత అవకాశం ఏమన్నా లేదు. అలాగే శరీరం ఉన్నంత కాలం
ఈ దేహంలో ఉన్నంత కాలం ప్రేమైన వారులారా ఈ శరీరానికి ఏదో ఒక అస్వస్థత, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బలహీనత వస్తూనే ఉంటాయి. అయితే ఒకటి, కొన్నిసార్లు అవి రావడానికి గల కారణాలు ఏమిటి అనేది మనం కాస్త అన్వేషించి ఏ కారణాన్ని బట్టి ఆ బలహీనత వస్తుందో, ఆ అనారోగ్యం వస్తుందో, ఆ అస్వస్థత ఏర్పరచబడిందో కాస్త ఆలోచించాలి. అది మన అనాలోచన వలన, లేక మన అజాగ్రత్త వలన వచ్చిందా, లేకపోతే అపవాది యొక్క శోధన, లేకపోతే దేవుడేమైనా నన్ను పరీక్షిస్తూ ఉన్నాడా అని ఆయా కోణాలలో ప్రియమైన వారులారా కలిగిన శరీర సంబంధమైన రుగ్మతను బట్టి, బలహీనతను బట్టి, సమస్యను బట్టి, అది ఏదైనా సరే, ఏదైనా ఒక సమస్య మన మీదకి వచ్చి పడింది అని చెప్పేస్తున్నానంటే దాని గురించి తప్పక మనము ఆలోచన చేయాలి. అలాగున ఆలోచన చేసినప్పుడు సంగతి ఏంటో అర్థమవుతుంది. సంగతి ఏమిటో అర్థమైనప్పుడు దానికి తగినటువంటి పరిష్కారం కోసం మనం వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. మీకు మాట చెప్పనా, కొన్నిసార్లు శరీరానికి వచ్చేటటువంటి రుగ్మతలు డాక్టర్లకు అర్థం కావు. అదేంటి పాస్టర్ గారు అంటారు? మన దగ్గరే ఉన్నారు కొంతమంది సాక్ష్యాలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదంటాడు. ఏమంటాడు? ఏమీ లేదు. సరే, ఆయనకి అర్థం కాలేదేమో అని చెప్పేసి ఒకళ్ళు నోట్లో పెట్టి చూసినా ఏముండదు, సంఖ కింద పెట్టి చూసినా ఏముండదు, గుండె మీద పెట్టి చూసినా ఏముండదు, ఏమండి స్కానింగ్ చేసినా ఏముండదు. ఏవో తగిలిస్తారుగా, ఈసీజీ పెట్టినా ఏముండదు, ఎంఆర్ఐ తీసినా ఏముండదు. ఇంకేమైనా ఉన్నాయా? మా డాక్టర్ గారు రేపు వచ్చే వారం వస్తారనుకుంటా. ఇంకేం పరీక్షలు ఉన్నాయండి? యూరిన్ టెస్ట్ చేసినా ఏముండదు, బ్లడ్ టెస్ట్ చేసినా ఏముండదు. అన్ని టెస్టులు చేయించామండి అంటారు. ఏముండదు. అర్థం కాదు ఇక మనకి. ఇదేంటి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని టెస్టులు చేయించాం, ఏమీ లేదు అంటారేంటి? అవును, ఏముండదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏముండదు. మీరు డాక్టర్ దగ్గర బయటికి 2 అడుగులు పెట్టేసుకొని మళ్ళీ మొదలవుతాయి. వాటిని ఏమంటారంటే అపవాది క్రియలు. చెప్పండి, అపవాది క్రియల చేత కొట్టుమిట్టాడుతున్నప్పుడు అపవాది వలన కలిగినటువంటి ఈ బలహీనతలు బాహ్య సంబంధమైనటువంటి ఈ వైద్యులకు ప్రిమిన వారులరా అవి అర్థం కావు, అవి కనబడవు, అవి ఉండవు. పైగా ఒకవేళ దాని గురించి ఇంకా బాగా తీవ్రంగా ఏదైనా అన్వేషణ చేసి చెప్పాలి అని అనుకుంటే ఈ అబ్బాయి కొంచెం మానసికంగా తిప్పలు పడుతున్నాడండి. ఏంటండి చెప్పరే? మానసికంగా కొంచెం తిప్పలు పడుతున్నాడండి, కాబట్టి అక్కడైనా తీసుకుని వెళ్ళి ఆ సైకాలజిస్ట్కి చూపించండి అని అంటారు. అందుచేత క్రీస్తునందు ప్రియమైన వారులరా సంపూర్ణమైన స్వస్థత మనకు కలగాలి అని చెప్పేసానంటే దేవునికి స్తోత్రం. రండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము తలపోసుకుందాం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచు ఉన్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను మన ధ్యానము కొరకు దీవించునుగాక. హల్లెలూయా. ప్రియులారా, నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఆరోగ్యం దేహానికి చాలా అవసరం. దేహానికి ఆరోగ్యం చాలా అవసరం. ఆ మధ్య జరిగిన కొన్ని కార్యక్రమాలలో మీ చేత ప్రార్థన చేయించాను, మీకు గుర్తుందో లేదో. ఆరోగ్యము లేని ఆయుష్ అనవసరం. ఆరోగ్యము లేని ఆయుష్ అనవసరం. అందుచేత ఈ భూమి మీద ఉంచినంత కాలం, ఒకవేళ అది కొద్ది కాలమైనా, కొంచెం ఎక్కువ కాలమైనా, మరింత ఎక్కువ కాలమైనా సరే, ఉన్నంత వరకు ఎలా ఉంచాలి ఆ భగవంతుడు మనల్ని? ఆరోగ్యవంతులుగా ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత దీర్ఘాయువు కలిగి బ్రతికామనుకోండి, అది మనకు ఆయాసమే,
మనలను కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తులకు కూడా అది మరింత. కాబట్టి దేహానికి ఆరోగ్యం అవసరం. ఆరోగ్యకరమైన దేహం, ఆరోగ్యకరమైన ఆయుష్, ఆరోగ్యకరమైన విశ్వాసం, ఆరోగ్యకరమైన భక్తి, ఆరోగ్యకరమైన మానసిక స్థితి. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పనా, కొంతమంది శారీరకంగా వికలాంగులుగా ఉంటారు. కొంతమంది శారీరక వికలాంగులు. ఏ వికలాంగులు? వికలాంగులు అంటే అర్థం ఏంటి? చేయలేకపోవటమో, కాళ్ళు లేకపోవటమో, చెవు లేకపోవటమో, ముక్కు లేకపోవటమో, లేకపోతే తల ఒకవైపుకి తిరిగిపోవటమో, లేకపోతే కాళ్ళు చేతులు సన్నగా ఉండడమో. ఈ పోలియో అంటారు చూడండి, పోలియో. దాని వలన కొన్నిసార్లు, అలాగే కొన్నిసార్లు ఏమైనా జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగిందనుకోండి, ఏమంటే కొన్నిసార్లు చెయ్య కట్ అయిపోతుంది, కొన్నిసార్లు వేళ్ళేవో కట్ అయిపోతాయి, కొన్నిసార్లు కాళ్ళేవో కట్ అయిపోతాయి. మొత్తానికి ఏదో ఒక అవయవ లోపం, శారీరకంగా అవయవ లోపం ఏదైనా ఏర్పడితే శారీరక వికలాంగులు అని అంటాం మనం. అదే సమయంలో మరి కొంతమంది మానసిక వికలాంగులు. పైకి చూడడానికి చాలా అద్భుతంగా కనపడతారు, చాలా సుందరంగా కనపడతారు. అబ్బా ఇది ఫిజిక్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా కనపడతారు. కానీ వాళ్ళ మైండ్ సెట్ ఉంది చూశారు, చాలా వైఫల్యంతో, మానసిక వైఫల్యం. నిన్న అనుకుంటా బహుశా మన అయ్యగారు బర్నబాస్ గారు మదిర దగ్గర ఉన్నటువంటి మానసిక వికలాంగుల కేంద్రాన్ని దర్శించారు. అక్కడ పాస్టమ్మ గారి చెల్లెలు గారు ఒక ఆవిడ ఆ కేంద్రాన్ని నడిపిస్తూ ఉన్నారట. అందుకోసమని చెప్పేసని దైవజనులు వారి వివాహ వార్షికోత్సవాన్ని మరియు సేవా వార్షికోత్సవాన్ని రెండింటినీ కలగలిపి ఫిబ్రవరి 14 నుండి రేపు మార్చి 1 వరకు కొన్ని సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ 15-16 రోజులు జరిపించుకుంటూ వెళుతున్నారు. దానిలో భాగంగా నిన్న అక్కడికి వచ్చారు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ నిన్న మాకు క్లాస్ ఉండటం మూలాన వెళ్ళడం సాధ్యం కాలేదు. అక్కడ కొంతమంది మానసిక వికలాంగులు ఉన్నారు. అలాగే ఆయా సమయాలలో మాకు అవకాశం ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు కూడా ఒక వికలాంగుల కేంద్రం ఉంది ఇక్కడ, మెఫీ మానసిక వికలాంగుల కేంద్రం. ఆయా సమయాలలో మేము కూడా అక్కడికి వెళ్ళి కాస్త దేవుడు మనకి ఇచ్చింది ఏదైనా ఉంటే, ఏదో తులమో పొలమో జస్ట్ చాలా చాలా చిన్నది అంటే వెళ్ళి ఏదో పెద్ద చేసేసామని కాదు నా ఉద్దేశం. అవకాశాన్ని బట్టి వెళ్ళి ఏదో చేసి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది దేహం బాగుంటుంది, ఆకారం బాగుంటుంది, కానీ వాళ్ళ మనస్తత్వం, మానసిక సంబంధమైనటువంటి కొన్ని ఒత్తిడుల వలన, మానసికంగా సరైనటువంటి పరిపక్వత లేకపోవడం వలన ప్రియమైన వారురా కొన్నిసార్లు కొంతమంది ఒక రకం చెప్పాలంటే ఈ శారీరక సంబంధమైన వైకల్యం కలిగిన వాళ్ళకంటే ఈ మెంటల్గా సరైన పరిపక్వత లేని స్థితిలో ఉండిపోయే వాళ్ళు ఉంటారే, వాళ్ళ వలన ప్రమాదం. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి అర్థం కాదు, ఏదైనా మనం చెబితే వినరు. సహజంగా బుద్ధిపూర్వకంగా కొన్ని సంగతులు ప్రతి వ్యక్తికి తెలవాలి, తెలియనప్పుడు ఎవడన్నా చెబితే వినాలి. కానీ వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళకు తెలియదు, చెప్తే వినరు. వాళ్ళకు తెలియదు, చెప్పండి, చెప్తే వినరు. క్రీస్తునందు ప్రియమైన వారు, అందుచేత శరీరానికి ఆరోగ్యం అవసరం, అలాగే మనసుకు కూడా చెప్పండి ఆరోగ్యం అవసరం. శరీరానికి పరిపక్వత అవసరం, అలాగే మానసికంగా కూడా కాస్త పరిపక్వత అనేటటువంటిది అవసరం. పౌలు భక్తుడు తన పత్రికలలో మాట్లాడుతూ అంటాడు, అనేక సార్లు ఆయా సంఘాలతో చెప్తూ అంటాడు, మీ మనస్తత్వం మా విషయమై సంకుచితముగా ఉంది. ఏంటది అనండి, ఎలా ఉంది? సంకుచితం అయిపోయింది. సంకుచితము అంటే ఏమంటే మీ మనసు మా విషయమే ఓపెన్ అవ్వడం లేదు. తెరవబడిన మనసు కాదు, అది మర్మయుక్తమైన మనసు అని మానసికంగా కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా గ్రహించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి టీచింగ్ ఏదో ఇచ్చినట్టుగా పౌలు పత్రికలలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి దేవుని పిల్లలంగా మనకు శారీరక సంబంధమైన ఆరోగ్యం అవసరం, అదే సమయంలో మానసిక సంబంధమైన ఆరోగ్యం అవసరం, అదే సమయంలో వీటన్నిటికీ మించి ఆధ్యాత్మిక సంబంధమైన ఆరోగ్యము అవసరం. దేవునికి స్తోత్రం. అన్నయ్య పిఎస్ స్వామి గారు కూడా ఈ పదాన్ని బాగా వాడతారు. ఆరోగ్యవంతుడైన క్రైస్తవుడు కావాలంట సమాజానికి. ఎవరు కావాలి? ఆరోగ్యకరమైన క్రైస్తవుడు. భక్తి కూడా ఆరోగ్యకరమైన భక్తి, విశ్వాసము కూడా ఆరోగ్యకరమైన విశ్వాసం. కాబట్టి ఈ అన్ని కోణాలలో క్రీస్తునందు ప్రియమైన వారలారా ఒక వ్యక్తికి ఆరోగ్యము కలగాలి అని చెప్పేస్తానంటే అది భగవంతుని ద్వారా కలిగేది. అందుకోసమే ఆయన అంటున్నాడు, నేను మీకు ఆరోగ్యము కలగజేస్తాను, అంతేకాదు మీ గాయములను ఏ గాయాలు యోబంటాడు, గాయము చేయువాడు ఆయనే, గాయములను కట్టువాడు ఆయనే అన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనసుకు అయ్యే గాయాలు, శరీరానికి అయ్యే గాయాలైన ప్రియమైన వారిని కొన్నిసార్లు మనం తట్టుకోగలుగుతామేమో కానీ మనసు మీద పడే గాయం అది కూడా మళ్ళా మన తప్పు చేసినందుకు పడిన గాయం కాదు. అది కొన్నిసార్లు తప్పు చేయనందుకు కొన్ని శిక్షలు మన మీద పడతాయి. అది కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, సంఘ వ్యవస్థలో కానివ్వండి, సామాజిక వ్యవస్థలో కానివ్వండి, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, అది ఏ గాయమైనా అది మానాలని, దాని నుండి బయటపడాలని ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఒకవేళ విఫలమవుతాయేమో కానీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసి ఆయన పాదాలు పట్టుకొని ఆయన సహాయం కోరుకోగలిగితే ఆయనట మన దేహానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడట. అలాగే అవసరమైనప్పుడు మనసుకైన గాయాలను కూడా ఆయన మాన్పుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ స్వస్థత మీకు కావాలి ఈ పూట? మీ శరీరానికి స్వస్థత కావాలా? మీకు మానసిక సంబంధమైన స్వస్థత కావాలా? మీకు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి స్వస్థత కావాలా? ఏది కావాలన్నా, ఏ విధమైన గాయాలు మానాలన్నా ప్రియమైన వారురా మనకు శరణం ఆయన సన్నిధే. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా ఒకసారి, హల్లెలూయా. యెహోవా రఫా, యెహోవా రఫా. రాదా? యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమై. పాడదాం మరోసారి. యెహోవా రఫా, అయ్యా స్వస్థపరచావే, నన్ను స్వస్థపరచావే, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో ఆరాధన, 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 ఆరాధన. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్, నాకు శాంతి నొసగితివే, మాకు శాంతి నొసగితివే. అందుకే పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో ఆరాధన, ఆరాధన, అందరూ ఆరాధన,
హల్లెలూయా. అవును, పలుమార్లు మనల్ని స్వస్థపరిచిన దేవుడు, బాగు చేసిన దేవుడు. అసలు నాకు ఒక డౌట్, అస్వస్థతకు కారణం ఏమిటి? ఇప్పుడు ప్రతిదానికి మనము మూలాన్ని వెతకవలసిన వారమై ఉంటున్నాం, కారణాన్ని వెతకవలసిన వారమై ఉంటున్నాం. కీర్తనాకారుడు తన కీర్తనలో తన వ్యక్తిగత అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ 38వ కీర్తనలో ప్రియమైన వారు మనం గమనించినట్లయితే 3వ వాక్యం ఒకసారి చదవండి. నీ 3వ కోపాగ్ని వాక్యం ఒకసారి వలన చదవండి. అమ్మా, నీ కోపాగ్ని వలన నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా నా ఎముకలలో స్వస్థత లేదు. స్వస్థత లేదు. లేదు. ఇది ఎవరి అనుభవం? ఇది ఎవరి అనుభవం? ఏమండి? దావీదు అనుభవం, దావీదు కీర్తన. దావీదు ఈ కీర్తనను రచిస్తూ తనను తాను తొంగి చూచుకొనినప్పుడు, తన శరీరాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైందట. ఈ 38వ కీర్తన అంతా కూడా దేవుడు దావీదు మీద చూపినటువంటి ప్రతీకారానికి సంబంధించి దావీదు ఈ కీర్తన రచించాడు. దేవుడు కూడా ప్రతీకార చర్య పూనుతాడు అప్పుడప్పుడు. ఉన్నారా మీరు ఇక్కడ? దేవుడు ప్రతి వ్యక్తి మీద ప్రతీకార చర్య పూనుకుంటాడా అని అంటే పూనుకుంటాడు, తప్పక పూనుకుంటాడు. దావీదు మీద దేవునికి కోపం వచ్చింది ఒకసారి. అదేంటండి? దావీదు దేవుని హృదయానుసారుడు కదా, దావీదు దేవుని ముద్దు బిడ్డ కదా, దావీదు దేవుడు ఆరాధనలో అగ్రగణ్యుడు కదా, దావీదు మీదకి దేవుని కోపం రావడం ఏమిటి? అవండి, వచ్చిందా రాలేదా? ఆ 38వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును. దేని వలన? ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము క్షీణించడానికి గల కారణం ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, ఒక కోణంలో దావీదు చెప్పిన మాటలను బట్టి దేవుని కోపాగ్ని అని అంటున్నాడు ఇక్కడ. దేవుని కోపం. అసలు కోపం ఎందుకు వస్తుంది దేవుడికి? అమ్మ, మీకు ఎవరికైనా కోపం వస్తుందా? అయ్యా, మీకు కోపం వస్తుందా? ఏంటి, ఎవరికి కోపం రాదా? ఏమండి? అందరికీ వస్తుంది కోపం. రాని వాళ్ళు అంటే ఎవరు లేరు. అందరికీ కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది కోపం? ఉప్పు ఎక్కువ తింటేనా? కొన్నిసార్లు అంటారు, ఏంటి మీకు ఉప్పు తక్కువ ఎక్కువ తింటారా ఏంటి, బీపీ పెరుగుతుంది, తగ్గించుకోండి. కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఊరకనే ఎవరైనా ఎవరి మీదైనా కోపపడతారా? ఊరకే ఎవరైనా ఎవరి మీదైనా కోపపడతారా? కోపపడుతున్నావు అని చెప్పేస్తానంటే దానికి ఏదో కారణం ఉంది. మీరంతా పిల్లలు కలిగిన తల్లిదండ్రులు. మీ పిల్లల మీద కోపపడని వ్యక్తులు ఎవరు ఇక్కడ? మీ పిల్లల తప్పిదాలను బట్టి, పొరపాట్లను బట్టి, తెలుసో తెలియకో చేస్తూ ఉన్నటువంటి కొన్ని చెడ్డ పనులను బట్టి కోపపడని వారెవరు? నువ్వు కాదా? ఆవిడకి మామూలు కోపం కాదు. మాట్లాడితే అమ్మ దుద్దుతా అంట మొదలుపెట్టింది. ఈవిడ అంటా ఉంటే విని 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 అక్కడ ఆడు మొదలుపెట్టాడు. మొన్నైతే మరీ దారుణం. ఏ నాని దుద్దుతా ఆడు సొమ్మిదో మాకు పెట్టినట్టు. ఆ నాని అంటుంది, బాబా నువ్వు దుద్దిన వాళ్ళందరూ హనుమాన్ జంక్షన్లో పడిపోయారు, ఇప్పుడు కొండపల్లిలో పడేయడానికి వచ్చావులే దుద్దడానికి అని చెప్పేస్తాను. ఏదో కాసేపు ఏడవలేక కాసేపు నవ్వుకుని వచ్చేసాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా నీ కోపాగ్ని వలన, నీ కోపోద్రేకము చేత, నీవు విసిరిన బాణములు, నీవు నా మీద తాపిన చేయి నా మీద భారముగా ఉన్నందున నా శరీరములో నుండి నా ఆరోగ్యం అంతా కూడా ఏమైపోయింది? విడిచిపోయింది.
అంతేకాదు నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అంటే ఒక వ్యక్తి యొక్క పాపం, ఒక వ్యక్తి యొక్క అవిధేయత, ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడకపోవటం చేత ప్రియమైన వారులారా వ్యక్తుల యొక్క జీవితాలలోనికి వచ్చి పడింది ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే అనారోగ్యం. చెప్పండి ఏమిటది? అనారోగ్యం. నా మాటలు కాదు, దేవుని మాటలు అవి, నా మాటలు కాదు. ఆ మధ్య ఎయిడ్స్ రోగం వచ్చింది. ఎయిడ్స్ రోగం, ఎయిడ్స్ ఎందుకు వచ్చిందండి? ఈ మధ్య ఆ పేరు మర్చిపోయినట్లున్నాం మనం. ఎయిడ్స్ ఎందుకు వచ్చింది? అక్రమ సంబంధాలు, బరితెగింపు జీవితాలు, కుటుంబ వ్యవస్థలో పాటించవలసిన నీతిని పాటించకపోవడం, అవినీతి పూర్వకమైనటువంటి కార్యకలాపాలలో అత్యధికంగా ప్రియమైన వారు మనుషులు చెలరేగడం, ఎయిడ్స్. రేడియోలో భలే వచ్చేది ఒక పాట, మాటి మాటికి. ఇప్పుడు గనక ఈ సెల్ ఫోన్ రింగ్ టోన్కి ముందు ఏమండి ఈ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి అని చెప్పేసి సైబర్ నేరగాళ్ళ కోసం ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారో రేడియోలో అంత బాగా వచ్చేది. జాగ్రత్త తమ్ముడో జాగ్రత్త, ఏ ఇడ్స్ మహమ్మారి రోయ్ పట్టుకుంటే అని చెప్పేసి భలే ఏమంటే గిలక తప్పిడి కొట్టుకుంటూ పాడుతూ ఉంటే ప్రియమైన వారు కొంతమంది విని బాగుపడ్డ వారు ఉన్నారు. వెనక చెలరేగి పాపంని జుర్రుకొని తద్వారా కుటుంబం అంతటికి కూడా ఆ రోగాన్ని అంటించి వాళ్ళు చచ్చి వాళ్ళతో పాటు వీళ్ళను చంపారు. అంత మాత్రమే కాదు, వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా అప్పట్లో చాలామంది ప్రియమైన వారు ఆ పరిస్థితుల్లో ఉండేవారు. ఆ పిల్లల్లో చాలామంది మన ఖమ్మం హ్యాపీ హోప్ అని చెప్పేసి ఒకటి ఉంది. మన ఖమ్మంలో కూడా ఒక క్రైస్తవ సంస్థ ఎయిడ్స్తో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలందరినీ తీసుకుని వచ్చి వాళ్ళు సాకి పెద్ద చేసి ఎవరిని ప్రయోజకులు చేసేదానికి ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బహుశా ఆయన పేరు కరుణాకర్రావు గారు అనుకుంటా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి అనారోగ్యం రావడానికి, బలహీనత రావడానికి, శారీరకంగా దృఢంగా ఉండవలసిన వ్యక్తులు ప్రేమిన వారు బక్క చిక్కి పోవడానికి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు కదా, నా పాపమును బట్టి. ఏమండి నీ కోపాగ్ని వలన అని మాట్లాడుతున్నాడు. 7వ వచనం కూడా చూడండి ఒకసారి. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, ఆరోగ్యము లేదు, నా శరీరములో ఆరోగ్యము లేదు. ఏమిటి కారణం అంటే ప్రియమైన వారురా ఈ 38వ కీర్తన మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు మీరు తర్వాత చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన వారులరా ఈ ప్రతికూల పరిస్థితులలో ఏమండి ఇప్పుడు ఒక మాట, పాపాన్ని బట్టి వచ్చిన రోగం. దేన్ని బట్టి? ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయినందువలన వచ్చిన బలహీనత ఏదైనా ఉంటే దానికి వైద్యం ఉందేమో కానీ మీకు చెప్పనివ్వండి, పాపము వలన వచ్చిన రోగానికి ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా ప్రియమైన వారు వైద్యము చేయలేడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు? ఏమన్నా నేను? పాపము వలన వచ్చిన రోగానికి ఈ లోకంలో ఏ వైద్యుడు కూడా వైద్యము చేయలేడు. మరి ఎవరు చేయాలి? పరమ వైద్యుడు ఆయనే చేయాలి. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. ఆయన చేయవలసిందే. ఆయన ఆ విధమైనటువంటి వైద్యాన్ని మన కొరకు చేయాలి. మనకున్న రోగాన్ని ప్రియమైన వారు ఆయన తీసివేయాలి. ఇది జరగాలి అని చెప్పేస్తానంటే ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది? హోషేయ గ్రంథం దేవునికి వాక్య భాగంలో ప్రియమైన వారు మనం పరిశీలన చేసినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దశగా మనం ఒకవేళ ఆలోచన చేయగలిగితే 6వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. 6వ అధ్యాయము 1వ వాక్యం చదవండి ప్రియులారా. మైకులను ఏమైపోయినాయి? మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయన మనలను స్వస్థపరచును. ఆయనే మనలను
స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆ, ఆయన మనలను బ్రతికించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ప్రవచిస్తున్నాడు ఇక్కడ ప్రవక్త? ఎవరిని ప్రవచిస్తున్నాడు ఇక్కడ ప్రవక్త? ప్రియురా, మనము యెహోవా యొద్దకు మరలదుము రండి. ఎటు మరలాలి మనం? ఎటు తిరగాలి మనం? ఎవరి దగ్గరకు రావాలి మనం? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారా? దేహానికి స్వస్థత కలుగునట్లు. దేనికి? దేహానికి స్వస్థత కలుగునట్లు మనము మరలవలసింది, మనము తిరగవలసింది. దేవునికి స్తోత్రం. లింగయ్య గారు ఒకసారి ముందుకు రండి. ఎటు మరలాలంట మనం? ఎందుకు? మీరే లింగయ్య గారండి, మీరేగా, రండి. ఎటు మరలాలంట మనం? చెప్పండి. ఎటు మరలాలంట మనం? ఎందుకు? స్వస్థత కలుగునట్లు. దేనికండి? ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు మీరు మందిరానికి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు మీరు మందిరానికి అని కనుక నేను అడిగితే, ప్రియమైన వారులారా, ఇంచుమించు ఎంతకాలం అమ్మ మంచం బల్ల మీద పడి ఉన్నది? ఎంతకాలం బల్ల మీద ఎంతకాలం పడి ఉన్నారు మీరు? 6 నెలల పైన. 6 నెలల పైన బల్ల మీద, మంచం మీద లేవడానికి, లేచి కనీసం తన పనులు తను చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో పడి ఉన్నటువంటి వ్యక్తి. హాస్పిటల్ చూపించారా? చాలా హాస్పిటల్ తిరిగాను. ఎంతకాలం తిరిగారు? 3 నెలల దాకా తిరిగాను. ఖమ్మం హాస్పిటల్ అన్నీ అయిపోయినాయి. ఇంకెక్కడెక్కడ తిరిగారో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రాబ్లం ఏంటో కూడా తెలియదు. కానీ ప్రియమైన వారు పడున్నటువంటి స్థితి నుంచి పైకి లేవలేని పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఎంతమంది తెలిసింది మీకు? ఏమండి, మన బిడ్డలు ఈయన ప్రేమించి, పాస్టర్ గారు ఇది పరిస్థితి, ఒక్కసారి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఏమైనా కార్యం చేస్తాడో అని చెప్పేసి తీసుకుని వెళ్ళారు. వెళ్ళి నిజంగా చూస్తే ప్రియమైన వారులరా, నాకు కూడా విశ్వాసం కలగల. పాస్టర్ గారు అండి, మీరేం పాస్టర్ అని అంటారా? ఏం చేద్దాం, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకు విశ్వాసం సరిపోదు, నమ్మకం సరిపోదు. కానీ లేని విశ్వాసాన్ని అరువు తెచ్చుకొని మరీ దృఢంగా, బలంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి వీళ్ళ విశ్వాసము, వీళ్ళని తీసుకుని వెళ్ళిన వాళ్ళ విశ్వాసము, మరి మా ప్రార్థనో ఏమంటే తెలియదు. కానీ మొత్తానికి దేవుడు అద్భుతమైన రీతిలో ప్రార్థన చేసిన తర్వాత ఎన్ని రోజులకి సరే మీరు? వారం 10 రోజుల్లో మంచి కోలుకున్నాను. వారం 10 రోజుల్లో కొంచెం గట్టిగా చెప్పండి. వారం 10 రోజుల్లో నా పనులు నేను చేసుకున్నా, మంచి కొద్దిగా నిలబడటం కానీ చేయటం కానీ. నేను చెప్పమంటే చెప్తున్నారు, మీ అంతా మీరు చెప్తున్నారా? నాకు ఇట్లాంటి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఎందుకో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సాక్ష్యం చెప్పించాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారం 10 రోజుల్లో ప్రియమైన వారు బల్ల మీద నుంచి లేవలేని స్థితిలో పడి ఉన్నటువంటి ఈ వ్యక్తిని ప్రభువు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి, ఏమండి ఇప్పుడు ఆయన పనులు ఆయనే కాదు, అటు ఇంటి పనులే కాదు, అవసరమైతే అప్పుడప్పుడు కూతురు పనులే కాదు, అప్పుడప్పుడు అవసరమైతే 2 రకాల డ్యూటీలు, రాత్రంతా ఒక డ్యూటీ, పగలంతా ఒక డ్యూటీ. కుటుంబ పోషణ కోసం తప్పదుగా, కోటి విద్యలు కూటి కొరకు అని చెప్పేసి నన్ను అన్నారుగా, ప్రభు లేవనెత్తారు. దేవునికి స్తోత్రం. అయితే మీకు చెప్పేది ఏమిటంటే, మీరు లేచారు ప్రభు వలన, స్వస్థపరచబడ్డారు ప్రభు వలన, ప్రభు వైపు తిరిగిన కారణాన ప్రియమైన వారు మీకు ఆరోగ్యం కలిగింది. అయితే ఎప్పటికీ కూడా ప్రభువును మీరు విడిచిపెట్టకూడదు. ప్రభు సన్నిధికి క్రమంగా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏమండి, ఇలాంటి సాక్ష్యాలు ఇంకా ఎన్ని చెప్పించమంటారు మీ చేత? ఎటు మరలిన కారణాన ఆ స్వస్థత కలిగింది. ఏమండి, చిట్టిరా 6 నెలల పిల్ల, 6 నెలల పిల్ల, సావు బ్రతుకుల మధ్యలో ఒకటే విరోచనాలు, ఒకటే వామిటింగ్స్. 6 నెలల పిల్ల, ఏమండి 6 నెలల పిల్ల. వాళ్ళ నాన్న ఎక్కడెక్కడో తిప్పాడు, ఏవేవో వైద్యాలు చేయించాడు. 6 నెలల పిల్ల.
అన్నీ వికటించాయి. మరి ఏం జరిగిందో తెలియదు. ఏమంటే ఒక మాట చెప్పనా, దేవుడు రక్షణ ప్రణాళిక ఒక కుటుంబం కోసం, ఒక వ్యక్తి కోసం ఆయన కలిగి ఉన్నప్పుడు ఏదో ఒక ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు తీయబడిది ఎక్కడంటే పెట్టిన చోటే. దేవుని స్తోత్రం. అలాగని చెప్పేసి నేను ముళ్ళు పెట్టాను అనుకోబాకండి సుమా, లేనిపోయింది మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ క్రీస్తునందు ప్రియమైన వారా, ఈ పిల్ల 6 నెలల పిల్లని తీసుకొని వచ్చి మందిరంలో వాళ్ళ గోడంగా చెప్పి ప్రియమైన వారా వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళ కోసం మేము ప్రార్థన చేసాం. అప్పుడు సంఘం అంతా ప్రార్థన చేశారు. ఈ 6 నెలల పిల్లని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు? 4. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు స్వస్థపరుస్తాడు. ప్రభు వైపు మనం తిరిగితే. పాపం వాళ్ళ నానేమో యేసు ప్రభు నమ్ముకుందామని, వీళ్ళ అమ్మంది చూశారు కోపిష్టి. యేసు ప్రభు అంటావు, యేసు ప్రభు మన దేవుడా? మన కులపోడు ఎవడన్నా నమ్మారా? ఆ కులపోడు దేవుడు. ఇప్పుడు కులం మీద పెద్ద. దేవునికి స్తోత్రం. అంటే ఎవరి కులం వాళ్ళకి గొప్ప అనుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఏ దేవుడు అవసరం పడ్డాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎటు తిరిగితే, ఎటు మరలితే ఎవరు బాగు చేసేది? ఎవరు స్వస్థపరిచేది? ఎవరు ఆరోగ్యం ఇచ్చేది? ఎవరు? అందుచేత ప్రవక్త అయినటువంటి హోషేయ ప్రియమైన వారు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. ఎటు మరలాలి? మనం యెహోవా వైపు మరలాలి. యెహోవా వైపు తిరగాలి. దేవుని సన్నిధికి రావాలి. దేవుని కృపను వేడుకోవాలి. దేవుని సహాయము కొరకు ప్రియమైన వారు ప్రార్థించాలి, ఆరాధించాలి. ఆయన వైపు మనం చేతులెత్తినప్పుడు ఆయన ఏం చేస్తాడట? అక్కడ మనం చదివాం, మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. ఆయనే మనలను ఏం చేస్తాడు? స్వస్థపరచును. ఆయనే మనలను స్వస్థపరచును. ఎప్పుడు? ఇంట్లో కూర్చుంటే, ఎప్పుడు ఊళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే, ఎప్పుడు ఆరాధన లేకపోతే, ఎప్పుడు ప్రార్థన లేకపోతే, ఎప్పుడు ఏమండి ఎటు మరలాలంట? మనం ఎటు మరలాలంట? అందరూ చదువున్న మాట ఒకసారి. మరలడం అంటే ఏంటండి అమ్మా? తిరగటం, మరలడం, మరులు కొల్పబడడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరంతా ఎక్కడికి వచ్చారు? ఏరి మరి మన వాళ్ళు? మిగతా వాళ్ళంతా ఏరి? మిగతా వాళ్ళంతా ఏరి మరి? ఏమండి ఏరి? మీ కుటుంబాలలో మీ వ్యక్తులేరి? న్యాయమేనా ఇది? ప్రియమైన వారు ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తుంది, మీరు ఆయన వైపు మరలగలిగితే ఏ విషయంలో మీకు స్వస్థత కావలసి ఉందో, అది శారీరకమైన స్వస్థత అయినా, మానసిక స్వస్థత అయినా, ఆర్థికపరమైన స్వస్థత అయినా, మరి ఇంకేదైనప్పటికీ కూడా స్వస్థపరిచేది దేవుడు, బాగు చేసేది దేవుడు, సహాయం చేసేది దేవుడు. మనము ఆయన వైపు చెప్పండి మరలగలిగినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో మరొక మాట మనం చూసినట్లయితే 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియమైన వారురా. దానికి ముందు 30వ అధ్యాయం 13వ వచనం చదువు ఒకసారి. 30వ అధ్యాయము 13వ వాక్యం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు. 30వ అధ్యాయము 13వ వచనం. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి, నేను నీకు ఏ శిక్ష? కఠిన శిక్ష. ఏ శిక్ష? కఠిన శిక్ష. నీ గొప్ప దోషమును బట్టి ఏం చేశాడట? నేను నీకు కఠిన శిక్ష చేసి గాయపరిచి ఉన్నాను. ఏం చేసి? కఠిన శిక్ష చేసి. ఎందుకు దేవుడు కఠినంగా శిక్షిస్తవలసి వస్తా ఉంది? ఎందుకు దేవుడు గాయాలు చేయవలసి వస్తా ఉంది? ఎందుకు దేవుడు బలహీనపరచవలసి వస్తా ఉంది? ఎందుకు దేవుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని హరింపజేస్తూ వస్తున్నాడు?
ఎందుకు ఆయన కోపాగ్ని మన మీద రగులుకుంటూ ఉంది? ఎందుకు ఆయన చెయ్యి మన మీద భారంగా ఉంది? ఈ విషయాలు తీవ్రంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకు జవాబిస్తూ ఉన్నాడు. అదేమిటయ్యా అని చెప్పేస్తానంటే, నీ పాపములు విస్తరింపగా. ఏం విస్తరిస్తున్నాయంటండి? విస్తరించవచ్చా? పాపం విస్తరించవచ్చా? వాస్తవానికి ఏ విస్తరించాలి? మనకు కృప విస్తరించాలి. దేవునికి స్తోత్రం. ఏం విస్తరించాలి? కృప విస్తరించాలి. కృప విస్తరిస్తూ ఉంది. విస్తరించడం అంటే అమ్మా, విస్తరించడం అంటే చెప్పండి. పెరగడం. చెప్పండి, మనకేం విస్తరించాలి? ఇప్పుడు మీకేం విస్తరించాలని మీరు కోరుకుంటున్నారు? మీరేం కోరుకుంటున్నారో మీకోసం నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేనైతే దైవ ప్రతినిధిగా మీ అందరికీ నా దేవుని కృప విస్తరించాలి అని నేను కోరుకుంటున్నా. మీకు కృప విస్తరించును గాక. గుడ్, ఆమేన్ అన్నారు. బాగుంది. ఎప్పుడు విస్తరిస్తుంది? ఎప్పుడు విస్తరిస్తుంది? రోమాపత్రిక, ఈ మాట అలాగే ఉంచి, రోమాపత్రిక 6వ అధ్యాయం, లేదు, రోమాపత్రిక 6వ అధ్యాయం మొదలు చూడనా? అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలెనని, కృప విస్తరించెను కదా అని పాపమందు నిలిచి ఉందుమా? ఏంటంట? ఎక్కడ నిలిచి ఉందా? కృప ఉంది కదా అని చెప్పేసి పాపమందు నిలిచియుందుమా? పాపమందు నిలిచియుందుమా? కృప ఉంది కదా అని చెప్పేసి పాపంలో నిలిచి ఉంటామా మనం? ఏమండి? కృప ఉంది కదా అని చెప్పేసి పాపం చేద్దామా? మన దేవుని పేర్లలో ఒక పేరు కృపామయుడు. ఏమయుడు? పాడతాంగా పాట మనమందరం. కృపామయుడా నీలో నా కృపామయు నివసింపజేసి. ఆగండి, ఎక్కడ నివసిస్తున్నాం మనం? కృపామయుడైనటువంటి దేవునిలో ఏం చేస్తున్నామంట? నివాసము. నివాసము అంటే నివసించడం. మీరంతా మీ ఇళ్లలో నివసిస్తున్నారు, మీ కుటుంబాల్లో నివసిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ నివసించాం మనం? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? దేవుని మందిరములో నివసింపచేసినందున, నివసించుట. ఏమండి? ఆయనలో నివసించుట, ఆయన కృపల్లో నివసించుట. దేవుని స్తోత్రం. మరి ఆయన సన్నిధిలో నివసించే ఈ సమయంలో మరి నివసించవలసిన వారందరూ ఉన్నారు ఇక్కడ. ఏమండి? సరే, రానోళ్ళ సంగతి పక్కన పెట్టండి. వచ్చిన వాళ్ళు కనీసం మీ కుటుంబాలతో ఉన్నారు ఇక్కడ. అదేమంటే కృప ఉంది కదండి పాస్టర్ గారు. ఏముందండి? కృప ఉంది కదా. కృప ఉంది కాబట్టి మనం ఏం చేసినా పర్వాలేదు. ఒక వారం రాకపోతే ఏమైంది? ఒక వారం రాకపోతేనే పెద్ద పాపమా? ఒక వారం ఆరాధనలో కనపడకపోతేనే పెద్ద తప్ప? ఏమో మీరేమనుకుంటారో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని బట్టి అయితే అది చాలా పెద్ద తప్పు. 10 ఆజ్ఞలు దేవుడు సినాయి మీద ఇచ్చాడు. దానిలో విశ్రాంతి దినము కొరకైన ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 6 దినములు కష్టపడి మీ పనులన్నీ చేసుకోండి. 7వ రోజు ఏమండి? 7వ రోజు కూడా మీ పని చేసుకోండి అని చెప్పి మీ బైబిల్ కూడా చూపించండి. నాకు ₹1,00,00,000 ఇస్తాను. మీకు ₹1,00,00,000. ఏంటి? ఎత్తి మీద కాణీ పెడితే రూపాయికి అమ్ముడు పోవు. నీ దగ్గర ₹1,00,00,000 ఉండయి, నువ్వు నాకు ఇస్తావా? అసలు మీరు చూపించండి. నా కిడ్నీలు అమ్మైనా సరే మీకు ఇస్తా. నా ఈ సాలకపోతే పాస్టర్ గారి కిడ్నీలు కూడా అమ్మేస్తా. అయ్యి సాలకపోతే మా పెద్దమ్మాయి కిడ్నీలు కూడా అమ్మేస్తా. అయ్యి సాలకపోతే మా చిన్నమ్మాయి కిడ్నీలు కూడా అమ్మేస్తాను. ఇక ఆ తర్వాత మా అల్లుడి దగ్గరికి వెళ్తాయి సాలపోతే. ఒకవేళ మీరు ఆ మాట కనుక చూపిస్తే. ఏమాట? 6 దినములు కష్టపడి పనులను చేసుకొని 7వ రోజు కూడా మీ పనే చేసుకోండి అనే మాట బైబిల్లో మీరు ఎక్కడైనా చూపించగలిగితే సవాల్ మీకు ఇది పూట. దేవునికి స్తోత్రం. ₹2 ఇస్తాను మీకు, చూసుకోండి. ఇక నా ధైర్యం ఏంటంటే ఆ మాట ఎక్కడా లేదు. 7వ రోజున దేవుడు పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు, ఆయన విశ్రమించాడు. దేవునికి స్తోత్రాలు. ఆ 7వ రోజు ఆదివారం, అంటే యూదులకైతే శనివారం,
కానీ క్రొత్త నిబంధన క్రైస్తవులుగా ఉన్న మనకు ఆయన పునరుత్థానమైనటువంటి రోజు ఏదైతే ఉందో అది ఆదివారం ఇప్పుడు అందరికీ సెలవు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య మోడీ గారు సుప్నాతి బుద్ధి ఎక్కువైపోయి, కుళ్ళు బుద్ధి ఎక్కువైపోయి, ఏమంటే ఆదివారం అంటే ఒక క్రైస్తవులకి ఉపయోగపడుతుంది, ఆదివారం ఆరాధన చేయకూడదు అని అపవాది ఎత్తుగడైతే అపవాది సంగతి పక్కన పెట్టి ఇప్పుడు మన వాళ్ళలోనే కొంతమంది ఆళ్ళకాళ్ళే అపవాదులు, ఆళ్ళకాళ్ళే దయ్యాలు. మీకు మాట చెప్పున్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఆదివారం ఆరాధన మానేసి తిరుగుతున్నావు అని చెప్పేసానంటే పట్టిందని అర్థం. ఏంటో చూస్తున్నా, నువ్వు మానవుగా ఒకవేళ ఏదైనా ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఏమైనా ఉండి, దూరాభారం అత్యంత ప్రయాణాలు ఏమైనా చేయవలసి ఉండి, ప్రభువా క్షమించు నాయన అని ఒకవేళ ఏమైనా పాదాలు పట్టుకుంటే ఏమైనా ఒకవేళ ఆయన కరుణించవచ్చునేమో, కానీ అకారణంగా సాకు వెతుకుకొని ప్రేమైన వాళ్ళరా దేవునికి మనము దూరం అయితే ఆజ్ఞ మీరినట్లే అంటా. నేను ఆజ్ఞ మీరినట్లే. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపము పరిపక్వమే. నేను అనలే నా మాట. దాని కొరకు ఏ మార్గం కూడా దారి తీస్తుందో మనకు తెలియదు. ఏ రీతిగా మన శరీరంలో ఆరోగ్యం తగ్గుతుందో మనకు తెలియదు. ఏ రీతిగా మనం బలహీనపడతామో మనకు తెలియదు. ఏ రీతిగా అపవాది చోటు చేసుకుంటాడో మనకు తెలియదు. అందుకోసమే మిమ్మల్ని కాస్త అలర్ట్ చేద్దామని ప్రేమైన వారురా ఇదిగో ఈ లేఖనాలన్నింటి మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, కృప విస్తరించను కదా. ఆయన ఏం చేయలే, ప్రార్థన చేసుకుంటే ప్రభు క్షమించి, ఈ ఆదివారం ప్రార్థన మానేసేసేసి ప్రభు క్షమించు నాయన, క్షమించు నాయన, క్షమించు నాయన, కావాలంటే 100 కాదు ప్రభువా 200 సందాయి చేసేస్తాను ప్రభువా, నన్ను క్షమించు నాయన అని చెప్పేసి ప్రార్థన చేసుకుందామని కనుక అనుకొని ప్రేమైన వారురా మీరు ఆరాధనలో కనబడకపోతే దేవుడు తన కోపాగ్నిని, దేవుడు తన చేతిని అట్టి వారి మీద ఎలా పెడతాడట. కాబట్టి ఏం చేయకూడదు, ఇప్పుడు మనము కృప విస్తరించను కదా అని పాపమందు నిలిచి ఉండకూడదు. ఒకవేళ నిలిచి ఉంటే ఏమైంది మీకు అర్థం కావడం కోసం చెప్తా. వెనకటి రోజుల్లో మనందరికీ పూరీళ్ళు ఉండేవి. పూరీళ్ళు అంటే పూరీలు కాదు అమ్మా, గుడిసెలు, గడ్డిళ్ళు, తాటాకుతో వేసిన కుట్టి పైన గడ్డి కప్పిన ఇళ్ళు ఉండే. అగ్ని ప్రమాదాలు ఈ రోజుల్లో బాగా జరుగుతాయి. వరిగడ్డి వాములు ఉండే ఇళ్లలో అగ్ని ప్రమాదాలు. నాలాంటి ఒకడు అనుకున్నాడట, ఇంటికి నిప్పెట్టి గంటల గారికి ఫోన్ చేద్దాం, వస్తుందో లేదో చూద్దాం. ఏం చేద్దాం చెప్పరే? ఇంటికి నిప్పెట్టి గంటల గారికి ఫోన్ చేద్దాం, వస్తుందో లేదో చూద్దాం. వీడి ఉద్దేశం ఏంటి? మనం నిప్పు పెట్టి ఒక పక్క కాలేలో 10 అట్టాకు వచ్చేస్తుంది, ఆరిపేస్తుంది. కాబట్టి మనకి ఇల్లు సేఫ్, నా ఆట, నా ఆనందం, నా 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 బులపాటం కూడా తీరిపోద్ది అని అనుకున్నాడంట. నాలాంటోడు, నువ్వు కాదులే, నువ్వు చాలా మంచోడివి. కాబట్టి గంటల గారు ఫోన్ చేశాడు. ఓ ఎక్కడ ఏంటని చెప్పిన వాళ్ళు అడిగారు, వివరాలని చెప్పాడు. ఇక వచ్చేస్తారు కదా అని చెప్పారు. ఏం గీసాడు ఇక? ఆపేవా లైవ్? ఆపు. బాధ్యుడు ఎవరు? ఏమండి, ఈ ఉపమానాన్ని మన సహవాస నాయకులు బర్నబాసాయి గారు పలుమార్లు వాడు చెప్తారు. జాగ్రత్త సేవకులారా, దేవుని కృప ఉందని చెప్పేసి పాపంలో పడతారేమో, శరీరాశలలో పడతారేమో, నేత్రాశ మిమ్మల్ని చిక్కించుకుంటుందేమో, ధనాపేక్ష మిమ్మల్ని ఏలుబడి చేస్తుందేమో, దేవునికి దూరం అయిపోతారేమో. జాగ్రత్త 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 అని ప్రియమైన వారులరా పలుమార్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కృప ఉంది కదా అని చెప్పేస్తాను, నేను పాపం చేస్తాను అని చెప్పేస్తాను అంటే దాని యొక్క పర్యవసానాన్ని అనుభవింపక నాకైనా మీకైనా మరెవరికైనా కూడా
తప్పదు తప్పదు తప్పదు. కాబట్టి కృప విస్తరించాలే కానీ కృప విస్తరిస్తుంది కదా అని చెప్పేసి నేను పాపం చేస్తాను, నేను తప్పు చేస్తాను, నేను దేవునికి లోబడను, నేను దేవుని వైపు తిరగను అని గనక ప్రిమిర వారురా నీకు నచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ పోతూ ఉంటే చూస్తూ ఉండడానికి ఆయన చేతగాని వాడు చెప్పరే కాడు, చేతగాని వాడు కాడు. ఏం చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం చదివిన ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము ఈ 13వ వచనం, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు ఏ శిక్ష? కఠిన శిక్ష. కఠిన శిక్ష దేవుని వలన. ప్రియులారా, ఎవరు తాళుకోగలరు? ఎవరు తట్టుకోగలరు? దేవుడు శిక్షిస్తే, దేవుడు కఠిన శిక్ష మన మీదకి జారీ చేస్తే, దేవుని కోపాగ్ని మన మీద రగులుకుంటే ఎవరు తప్పించుకోగలరు? ఎవరు బ్రతికి బట్ట కట్టగలరు? అందుకోసమే ఆయన కోపము మన మీదకి లేపబడక ఆయన కరుణ, ఆయన దయ, ఆయన కటాక్షము మన మీదికి కలిగి ఉన్న శరీర సంబంధమైన రుగ్మతలు, బలహీనతలు ఏవైనా ఉన్నా అవి అన్నీ కూడా తొలగిపోయి మనము ఆరోగ్యకరమైన జీవితము జీవించుదుముగాక. హల్లెలూయా. అందుకొరకు మనం ఎటు మరలుకోవాలి చెప్పండి? ఎటు తిరగాలి చెప్పండి? చెప్పండి చెప్పండి చెప్పండి. యెహోవా వైపు మరులు కొందము అని చెప్పేసి ప్రవక్త అయినటువంటి హోషేయ ఆనాటి ఇజ్రాయేలీలను లేక యూదులను ప్రియమైన వారురా దేవుని వైపు మరల్చినట్లుగా దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట మనం చూసినట్లయితే మలాకీ గ్రంథంలో మనకు బాగా పరిచయమైన మాట, చాలాసార్లు ప్రార్థనలో ప్రియుల మనము వినియోగించేటటువంటి మాట. 4వ అధ్యాయము 2వ వాక్యం చదవండి ఒకసారి. అయితే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యం, అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరికి? సూర్యుడైతే అందరికీ ఉదయిస్తున్నాడు. ఇక్కడ మరొక మాట మనకు కనబడతా ఉంది. అదేమిటయ్యా అని చెప్పేస్తానంటే, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. ఎవరికి? ఎవరికి? భయభక్తులు కలిగిన వారికి. భయభక్తులు. ఓ భక్తి చేసే భక్తులారా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా వినండి. నా నామమందు, నా నామం అంటే ఎవరి నామం? దేవుని నామం, యేసుక్రీస్తు ప్రభువారి నామం, తండ్రి అయినటువంటి యెహోవా నామం. ఆ నామములో మన భయభక్తులు పూనాలి. పోయిన వారం కూడా మీకు నేను చెప్పాను, ఈ హోషేయనే వారి ప్రవర్తన విషయమై మీరు ఆలోచన చేయండి. జాగ్రత్త జాగ్రత్త, బాగోలేదు, మార్చుకోండి, సరి చేసుకోండి, నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టండి అని చెప్పేసి ప్రజలను హెచ్చరిస్తే ప్రజలందరూ కూడానట దేవుని యందు భయభక్తులను పూనిరి అని మనం చదివాను, చూశారు. ఆ రకంగా వింటున్న దైవ సందేశాన్ని బట్టి ఒక వ్యక్తి ప్రేమిన వారురా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితేనట అట్టి వారి కొరకు ఆయన ఎలా ఉదయిస్తాడు? నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక ఆరోగ్యము కలుగజేయును. దేవునికి స్తోత్రం చెప్దామా? కోడి ఉంది, కోడికి 10 పిల్లలు ఉన్నాయి. పుట్టి 2 రోజులు అయ్యాయి, జస్ట్ అప్పుడే బయటికి వదిలాం. ఆకాశంలో ప్రేమిన వారులరా గద్ద తిరుగుతా ఉంది. తల్లి కోడి చూసింది, వెంటనే ఏదో ఒక కేక వేసింది. ఎక్కడెక్కడ ఉన్న పిల్లలని ఎక్కడికి వచ్చేస్తే చెప్పండి? ఎక్కడికి వచ్చేస్తే చెప్పండి? స్తోత్రం చెప్పండి. అరే బాబు, వాటికన్నా బుద్ధి ఉంది కానీ వస్తుందా? వాటికన్నా బుద్ధి ఉంది కానీ మేము పెరిగాము, పెద్దోళ్ళం అయ్యాం, ఏమండి మాకు అది తెలుసు ఇది తెలుసు అన్న ఈ మానవ జాతి ఉందో చూశారు, వీళ్ళకి మాత్రం ఆ మాత్రం జ్ఞానం లేకుండా పోయింది. ఎందుకు ఈ మాట అంటున్నాను అని చెప్పేస్తున్నానంటే, ఆ తల్లి కోడి ఏదో ఒక కేక వేసింది. కేక విన్న ఆ చిన్ని పిల్లలు, కోడి పిల్లలు ఎంతెంత దూరాన్ని ఉన్నప్పటికీ కూడా ఒక్క కేకగా ప్రియమైన వారు అన్నీ చెప్పండి ఏం చేస్తాయి? స్తోత్రం చెప్పండి. రాగలుగుతున్నాము మనం ఆయన రెక్కల నీళ్ళలోకి? నీతి సూర్యుడిగా ఉదయించినటువంటి దేవుని రెక్కలలోనికి, రెక్కల నీడలోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన మందిరంలోనికి ఏరి రారే. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు
నీతి సూర్యుడు ఉదయించగా ఆయన రెక్కల నీడలోనికి గనక నీవు నేను మనం రాగలిగితే అతని రెక్కలు అమ్మ చెప్పండి ఏం కలగజేస్తాయి? ఆరోగ్యమును కలగజేస్తాయి. ఎంతమందికి కావాలి ఈ ఆరోగ్యం? పాస్టర్ గారండి మాకు ఏ రోగం లేదు కదా, మీరు ఎందుకు చెప్తున్నట్టు అంటారా? ఏమో ఇవాళ లేదేమో, రేపేమో వచ్చిందో నాకేం తెలుసు. ఇవాళ బాగున్నామేమో. ఏమంటే ఈ రోజుకు దేవుడు మన భయభక్తులను చూచి మన కొరకు ఆయన నీతి సూర్యుడికి ఉదయించాడు. ఆరోగ్యంగా ఉన్నాం. రేపు పొద్దున మీరు ఒకవేళ భయభక్తులు మానితే, భయభక్తులు తగ్గితే, ఆయన వైపు తిరగడం తప్పితే, ప్రియమైన వారులారా వినండి, నీ కొరకు నీతి సూర్యుడిగా ఆయన ఉదయించి నీకు ఆరోగ్యం కలగజేస్తానంటున్నాడు. నీ బాధ్యత ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే ఆ రెక్కల నీడలోనికి చెప్పండి రావాలి, ఆయన వైపు మరలాలి, ఆయన సన్నిధికి కనబడాలి, ఆయనను ఆరాధించాలి. అంతేకాదు పాపమును విడిచిపెట్టాలి, తప్పును ఒప్పుకోవాలి. ఎందుకంటే పాపమును బట్టి దేవుడు కఠిన శిక్ష విధిస్తాను అని అంటున్నాడు ఆయన. ఆ శిక్షే ఒకవేళ మన శారీరక బలహీనతేమో, ఆ శిక్షే మనం అనుభవిస్తూ వస్తున్నటువంటి శాపమేమో, ఆ శిక్షే మనలో ఉన్నటువంటి అసమాధానమేమో. దానిని గనక మనం గుర్తించి దాని నుంచి విడుదల మనము పొందుటకు ఆయన వైపు మనము మరలి ఆయన యందు భయభక్తులు మనము పూనగలిగితే ప్రియమైన వారులరా ఆయన మన కొరకు చెప్పండమ్మా ఎలా ఉదయిస్తాడట? నీతి సూర్యుడిగా ఉదయిస్తాడట. ఆయన రెక్కలు మనకు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఎవరి రెక్కల నీడలో ఉందాం? మనం ఏం కలిగి ఉందాం అమ్మా? ఏదో ఒకటి కుదరదు. భయము భక్తి రెండు జంట పదాలు ఇవి. భయము భక్తి రెండు కావాలి. భయము లేని భక్తి, భక్తి లేని భయము వ్యర్థం. కొంతమందికి భక్తి బాగా ఉంటుంది. ఎంత భక్తి అంటే ప్రియమైన వారు దారిని పోతూ కూడా ఏ దేవాలయం అయినా కనబడలేమండి, లెంపలు కొట్టుకుంటాడు వెంటనే. ఏమండి ఒకవేళ మన క్రైస్తవులైతే ఎక్కడైనా సిలువ కనబడనివ్వండి వేసుకుంటాడు ఇట్లా, అంతే. భక్తిని ప్రదర్శిస్తాడు. కానీ భక్తిని ప్రదర్శించిన వాడు కాస్త ముందుకు వెళ్ళనివ్వండి, జేబుల నుంచి తెస్తాడు. ఏమండి ఎత్తేస్తాడు క్వార్టరు. ఆ తర్వాత ఇంకేదో గుడి కనపడితే ఏం ప్రదర్శించాడు ఇక్కడ? దాటిన తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు అసలు ఏ దేవుడికి దండ పెట్టరాడు, కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఉండదు ఏముండవు. పరిసైలు ఏముండవు అనుకుంటారు. అబ్బో మేము ఆడికి లాగలేము, ఈడికి లాగలేము, ఆడికిలాగా తాగట్లేదు, ఈడికిలాగా తిరగట్లేదు, ఆడికిలాగా కొంపలు మూర్చట్లేదు కొంతమంది. కానీ భక్తి లేదు. అందుచేత ప్రభువునందు ప్రియమైన వారు భయము లేని భక్తి వ్యర్థం, భక్తి లేని భయము వ్యర్థం. అందుకే బైబిల్ గ్రంథంలో పలుమార్లు మనకు కనబడే మాట ఏమిటంటే భయభక్తులు అని ఎన్నోసార్లు దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడిన సంగతి మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఏం పొందాలి ఇప్పుడు? ఏం కలిగి ఉండాలి ఇప్పుడు మనం? దేవుని యందు ఇవి కలిగి ఉన్న సంగతి, కలిగి లేని సంగతి ఎవరికి అర్థమైంది? నాకేం తెలుస్తుందంటారా? సహారికాకి ఇప్పుడు అంత భయభక్తులు నాకేం తెలుస్తుందంటారా అమ్మా? తెలిసిదా? తెలీదా? నా ముందున్నసేపు చాలా భక్తిగా ఉంటుంది కాబట్టి, మంచిగా ముసుగేసుకుంటుంది కాబట్టి, చక్కగా లక్షణంగా కూర్చుంటుంది కాబట్టి నేను అనుకుంటాను సహారిక ఎంత భయభక్తులు కలిగిన బిడ్డో అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. లక్షణంగా డ్రెస్ వేసుకుంది కాబట్టి అబ్బా అనుకుంటాను నేను. కానీ నా క్యాంపస్ దాటేసేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత తను డ్యూటీ చేసుకునే దగ్గర, లేకపోతే ఇంకేదైనా సందర్భంలో కూడా ఆ బిడ్డ కనుక అలాగే నాకు కనబడితే దేవునికి స్తోత్రం, ఇక్కడ నేను అనుకున్నదంతా నిజం. ఇక్కడ ఉన్నంత మౌనంగానే, ఇక్కడంతా శ్రద్ధాశక్తులతోనే బైబిల్ చదవడం, పాటలు పాడటం, లేకపోతే ప్రార్థన చేసుకోవడం, తన ఇంటి దగ్గర కూడా వాటిని అలాగే ప్రదర్శిస్తున్నట్టుగా నాకేదైనా సాక్ష్యం వస్తే అమ్మయ్యా పర్వాలేదు, దేవుని స్తోత్రం.
కానీ గుడిలో గుండ్రంగా, గుడి బయట ఏమందా బల్లపరుపు గారు ఏమండి, కుదరదు. దీనిని ఒకవేళ నేను గమనిస్తానేమో కానీ పరమందున్నటువంటి భగవంతుడు ప్రేమిన వర్రా ఇక్కడ నీవు ఎలాగున్నావో గమనిస్తున్నాడు, నీ వెళుతూ ఉండగా ఎలా ఉంటావో గమనిస్తున్నాడు, నీ ఇంటిలో ఎలా ఉంటున్నావో గమనిస్తున్నాడు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావో కూడా దేవుడు నమ్ముతున్నారా మీరంతా ఈ మాట? రండి ఒకసారి యెషయా గ్రంథంలో ప్రేమిన వారు మనం పరిశీలన చేసినట్లయితే 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వాక్యం చదవన్నాను ఒకసారి. 57:17 వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. అయితే నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని. గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. ఏం చూస్తున్నాడంటే దేవుడు ఇక్కడ, నేను వారి ప్రవర్తనను చెప్పరే చూచి తిని. వారి ప్రవర్తన ఎవరి ప్రవర్తన? పండు ఎవరి ప్రవర్తన? పండు ప్రవర్తన, శ్యాంబాబు ప్రవర్తన, మేరమ్మ ప్రవర్తన, మీ అందరి ప్రవర్తన. దేవుడు అంటే ఏం చేస్తాడు చెప్పండి? అనుకుంటున్నారా మీరు ఎవరన్నా పాస్టర్ గారు చూడట్లేదని? నేను చూడలేదు మిమ్మల్ని అందరూ ఒకేసారి. హల్లెలూయా. మీరందరూ నన్ను చూడగలరు కానీ మిమ్మల్ని అందరినీ ఒకేసారి నేను చూడలేను. కానీ భగవంతుడు ఉన్నాడే, ఆయన ఎక్కడున్న మనలే కాదు, ఆయన కలగజేసినటువంటి సృష్టిని అంతటిని కూడా ప్రేమిన వారు ఒకేసారి తేట తెల్లగా చూడగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయనట చెప్పండి ఏం చూస్తాడు? ప్రవర్తనను చూస్తాడట. ప్రవర్తన. ఎలా కూర్చున్నావు నువ్వు? నువ్వు ఏం చేస్తున్నావు? ఎంత శ్రద్ధను వ్యక్తపరుస్తున్నావు? ఎంత ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు? వింటున్న దానిని బట్టి నీ మనసులో కలిగే ఆలోచన ఏమిటి, లేక నీ హృదయంలో పుట్టే తలంపులు ఏమిటి? ఎవరు చూస్తున్నారు ఇదంతా? చెప్పరే. అప్పుడప్పుడు నాకు కూడా అర్థమైపోతాయి. ఏమండి, వాళ్ళకి అనుకూలంగా చెప్తేనే ముఖం తామర పుష్పం లాగా ప్రేమిన వారు వికసిస్తూ ఉంటుంది. ఏ పుష్పం? తామర పుష్పం లాగా ప్రేమిన వారు అలాగనే వికసిస్తూ ఉంటుంది వాళ్ళకి అనుకూలంగా చెప్తే. లేదు కొంచెం కఠినంగా, కొంచెం గద్దించినట్టుగా, కొంచెం హెచ్చరించినట్టుగా, కొంచెం ఏమండి చెప్పానుకోండి, తామర పుష్పం కాస్త ఇలా ఉన్నది అని చెప్పేస్తాను. ఇక ఆ ముఖం అంతా ప్రేమిన వారు ఏదో సామెత ఏదో అంటారు చూడండి, తుమ్మల్లో గూకిది అంటారు చూడండి. పొద్దు ఏంటది? పొద్దు ఎక్కడ? తుమ్మల్లో అంటే ఏంటని అర్థం? ముఖమంతా మార్చుకొని వికారం చేసేసుకొని ప్రేమిన వారు అదేదోలాగా ముఖం అయిపోతూ ఉంటుంది. వద్దు, నా మీద ఏది వద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదైనా ఉంటే మీరు మీ దేవుడితో చూసుకోండి. ఎవరితో? మీరు మీ దేవుడితో చూసుకోండి, నాతో వద్దు. నేను జస్ట్ సర్వసామాన్యుడిని. ఆయన చెప్పమన్నాడు కాబట్టి 4 మాటలు మీకు చెప్తున్నాను అంతే. నేను వారి ప్రవర్తనను చూచి తిని. ఏం ప్రవర్తన చూశాడు ఆయన? హోషేయ ప్రవచించినట్లుగా ఇజ్రాయేలు జనమంతా కూడా దేవుని వైపు మరలుకోవడం ఆయన చూశాడు. మలాకి ప్రవచించినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి వారు ప్రవర్తిస్తూ ఆయన రెక్కల నీడలోనికి వారు రావడం చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐగుప్తులో ఫరో యొక్క సైన్యం తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను పెడుతున్నటువంటి బాధను బట్టి వారు కార్చిన కన్నీరు, వారు పెట్టిన నిట్టూర్పును నేను చూచి తిని వారిని విడిపించుటకు దిగి వచ్చి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెబుదా. యోనా గ్రంథంలో అంటాడు, కుడి ఎడములు ఎరగని జనం 120,000 మంది పశ్చాత్తాపడి వారి దుర్మార్గాలను విడిచిపెట్టి, వారి పాపాలను విడిచిపెట్టి, వారి అక్రమాలు అన్యాయాలు అన్నీ కూడా మానివేసేసి బూడిద పోసుకొని గోనె పట్టా కట్టుకొని పసిపిల్లలకు సహితము పాలువక, పశువులకు సహితము గడ్డి వేయక
ఉపవసించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే నేను చూచితిని అని చెప్పేసి అని యోనాతో ఆయన మాట్లాడవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ పరివర్తన వారిలో కనుక కలిగి ఉండకపోతే ప్రియమైన వారురా, ఈ యోనా చెప్పి వచ్చేసి ఎక్కడ కూర్చున్నాడు? ఊరు బయట సొరచెట్టు కింద కూర్చున్నాడు. ఎట్ట తగలబడితో చూద్దామని చెప్పేసి అని. అదేమి ఇంకా తగలబడట్లా, అదేమి ఇంకా తగలబడట్లా. అబ్బా ఇంకా తగులుకుంటది, ఇంకా రగులుకుంటది, ఇంకా రగులుకుంటది. ఎందుకు రగులుకుంటది? ప్రజలు విన్న దానిని బట్టి పరివర్తన చెందారు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఏ యోనా ఎవడరా నువ్వు, ఏ ఊరు నుంచి వచ్చావురా నువ్వు, మా ఊరు వచ్చేంట్రా నీ ప్రగల్భాలు, మా ఊరు వచ్చేంట్రా నీ ప్రవచనాలు, మా ఊరు వచ్చేంట్రా ఈ గొడవ, మా ఊరు వచ్చేంట్రా అని చెప్పేసి అని ఏమండి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళలో కొంతమంది లాగా ప్రవర్తించలా ఊరోళ్ళు. దేవుని స్తోత్రం. నేను అంటాను మన సంఘంలో ఉన్న వాళ్ళలో కొంతమంది లాగా ప్రవర్తించలా. దైవ ప్రతినిధిగా పంపబడిన వాడు ఏది బోధిస్తున్నాడో, ఏది ప్రకటిస్తున్నాడో, ఏది మనకు తెలియజేస్తున్నాడో అది మన మేలు కొరకు, అది మన క్షేమము కొరకు, అది మన శ్రేయస్సు కొరకు అని చెప్పేసి దానిని అంగీకరించారు. అంగీకరించడంతోనే దేవుడే అంగీకరింపబడినటువంటి వ్యక్తుల యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడే మనస్సు మార్చుకున్నాడట. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఇప్పుడు నినివే కాపాడబడడానికి యోనా ప్రకటన, నినివే ప్రజల పశ్చాత్తాపమా? చెప్పండి. నినివే పట్టణం కాపాడబడడానికి, ఇప్పుడు నినివే పట్టణం మీద రావాల్సిన దేవుని ఉగ్రత రాకోకుండా ఆగిపోవడానికి కారకులు ఇప్పుడు ఎవరు? ప్రకటించిన వాడా? ప్రకటన విన్న ప్రజలా? దేవునికి స్తోత్రం. నేనంటాను ఇక్కడ ప్రకటించేవాడు ప్రాముఖ్యమే. ప్రకటింపబడినటువంటి ప్రకటనను విన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో పశ్చాత్తాపం ప్రేమైన వారు మరీ ప్రాముఖ్యం. ఇది కనుక జరగకపోతే ప్రకటించేవాడు ఎంత ప్రకటిస్తే ప్రయోజనం ఏమని చెప్పండి? చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపిగానే వెళ్ళి 120 సంవత్సరాలు ప్రకటించాడట. ఎవరో ఒక్కడన్నా విన్నాడా? ఉన్నారా మీరు ఇక్కడ? ఏమండి, ఒక్కడన్నా విన్నాడన్నా? ఒక్కడన్నా విని నోవాహు చేసిన పనిలో సహకరించాడా? కొన్ని సహకరించలేదు. కొన్ని ఓడంతా తయారైపోయింది. సరే రెండ్రా బాబు తయారైంది అని చెప్పేసి అంటే ఒక్కడన్నా వచ్చా ఓడెక్కాడా? ఏ ప్రకటనకు తగినటువంటి స్పందనలు లేవు. లేకపోగా హేళన, లేకపోగా రకరకాల కామెంట్స్. ప్రియమైన వారు వినండి, నేను వారి ప్రవర్తనను చూచి తిని. దేవునికి స్తోత్ర. హిజ్కియా మరణకరమైన రోగం. ఏలియా వెళ్ళాడు, యెషయా వెళ్ళాడు, ఎవరండి? యెషయా వెళ్ళాడు, సంగతి చెప్పాడు. రేపంబోపు నువ్వు చస్తావట, నీకు వచ్చిన రోగం మామూలు రోగం కదా, అది మరణకరమైన రోగం, కాబట్టి నీ ఇల్లు అన్నాడు. లెక్క అయితే మరి హిజ్కియాకి చాలా కోపం రావాలి. నువ్వెవడు రా, నేను చేస్తా అని చెప్పినటానికి, నువ్వు చెప్తే నేను చేస్తా, ఆయన నేను ఇల్లు చక్క పెట్టుకోవడం, నేను అసలు ఎవరు అనుకుంటున్నావు, కింగ్ ఇక్కడ అని అన్నాడా? మరేం చేశాడు? అమ్మా వెంటనే తన రాజవస్త్రాలు తీసి పక్కన పెట్టి వేసి సింహాసనము దిగి గోడ దట్టు తన ముఖము త్రిప్పుకొని ఏమండి కన్నీళ్లు విడుచుచు ప్రభు పాదాలు పట్టుకొని గోదాటం మొదలుపెట్టాడంతే. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు అంటాడు మళ్ళీ తిరిగి ఆ యెషయా భక్తునితో, ఇదిగో తిరిగి మళ్ళీ వెళ్ళు. హిజ్కియా సింహాసనం దిగాడు. అబ్బాయి ఏం దిగాడు? దిగాలి మనం. కొంతమంది బలి ఎక్కి కూర్చుంటారు టెక్కు మీద, కొంతమందికి పెక్కు ఎక్కువ. వాళ్ళు ఎక్కడికైతే ఎక్కుతారు అక్కడి నుంచి దిగరు. అదేమండి మేము పైన మేము అనుకుంటున్నాం, మేము మా స్థాయి పెద్దది, మేము పైన ఉన్నాం. ఇప్పుడు కుదరదు. రాజులనే దేవుడు దింపాడు. ఎంతగా దింపాడు అని చెప్పేసానంటే ప్రియమైన వారు గడ్డి మేసేదాకా దింపాడు. ఏం మేసేదాకా? గడ్డి మేసేదాకా దింపాడు. ఎవరిని? గర్వమన్నచి గద్దెలు దింపి ఘనులనైనా. అబ్బా ఏం పాడారండి. దేవుని స్తోత్రం. దిగాలంతే. హిజ్కియా దిగాడంతే. ఎక్కడి నుంచి? సింహాసనం నుంచి దిగాడంతే. ఎక్కడ కూర్చున్నాడట? ఏదో ఒకరు మార్చుకున్నారు ప్రియమైన వారులరా. వారు సెటరైట్ అయిపోయారు, వారు సరి చేయబడ్డారు, వారు దేవునికి తమను తాము అప్పగించేసుకున్నారు. అందుకే
అందుకే హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్, దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు నినివే మీదకి రావాల్సినటువంటి ఏం పంపుతానమ్మా? అగ్ని 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 పంపుతానన్నాడు. ఏం చేశాడు మరి? ఆపేసేసాడు. సొదొమ గొమొర్రా ప్రజల పట్టణ పరిస్థితిని చూశాడు. 100 మంది ఉంటారేమో, 50 మంది ఉంటారేమో అన్నాడు, కానీ దొరికారా 50 మంది? దొరకల. మరి ఏం పడ్డాయి దాని మీద? ఏం పడ్డ దాని మీద? మరి అలాగైపోయాయి పరిస్థితులు. అందుచేత దేవుని పిల్లలం గారు పొద్దున మనము ఆ అగ్నిగంధ కాలతో మండు గుండంలో పాలు పంపులు పొందకోకుండా మనం ఉండాలి అని చెప్పేస్తున్నానంటే, ఆయన వలన కలిగే ఈ దేహానికి మాత్రమే కాదు, ఈ ఆత్మకు కూడా స్వస్థత కలగాలి. దేవునికి స్తోత్రం. అంటే రక్షణ కలగాలి. దేవునికి స్తోత్రం. అందుకొరగట ఆయనట, అమ్మ చెప్పండి, ఏం చూస్తాడు ఆయన? ఎవరి ప్రవర్తన అండి? చెప్పండి అమ్మా, ఎవరి ప్రవర్తన? నా ప్రవర్తన చూస్తాడు, మీ ప్రవర్తన చూస్తాడు. చూసేం చేస్తాడు? చూసేం చేస్తానన్నాడు? అక్కడ ఉన్న మాట అండి, వారిని స్వస్థపరచుదును, అంతేకాదు వారిని నడిపించదను. దేవునికి స్తోత్రం. చివరిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏంటంట? ఏంటిది ఇచ్చేది? దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. దేవునికి స్తోత్రం. మీకు దొరుకును గాక, మీకు ఆరోగ్యము కలుగును గాక. ఏం దొరకాలి మీకు? ఏం దొరకాలి మీకు? మీరు తర్వాత ఏం చేస్తారంటే, ఈ 4వ అధ్యాయం 4 సార్లు చదువుకోండి. 4వ అధ్యాయం 4 సార్లు మీరు చదువుకోగలిగితే మీకు ఏం దొరకాలో, మీరు ఏం పొందుకోవాలో, పొందుకున్న దానిని బట్టి దేవుడు మీకు ఏమి ఇస్తాడట? సర్వ శరీరమునకు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, దేవుని యందైన భయభక్తులు, దేవుని యందైనటువంటి విశ్వాసము, దేవుని వాక్యము కొరకైనటువంటి ఆరాటము, ఇవి గనక క్రీస్తునందు ప్రియమైన వారు మనము కలిగి ప్రవర్తించగలిగితే, బ్రతకగలిగితే, అట్టి వారి సర్వ శరీరమునకు అమ్మా. ఇప్పుడు మీ అందరి సర్వ శరీరాలకు ఆరోగ్యం కలగాలని కోరుకున్నారు కదా. కాబట్టి ఈ ఆరోగ్యం కలగడం అనేటటువంటిది నేను ప్రార్థన చేయడం ద్వారా కలగడం ఒక వంతు అయితే, మీరు సంపాదించుకోవలసిన వాటిని సంపాదించుకోవడం ద్వారా కలిగే ఆరోగ్యం అద్భుతం. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగునుగాక. ఇంకొక ముక్క చూసారా? అదే ఒక పేజీ వెనకకి తిప్పండి. 3వ అధ్యాయము ప్రియమైన వారురా 8వ వాక్యం. అప్పుడు మీ దేహమునకు ఆరోగ్యమును మీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. దేవునికి స్తోత్రం. అప్పుడు అని చెప్పేసి నన్ను అంటున్నాడు. అంటే ఎప్పుడో చదవాలి అంటే, తెలవాలి అని అంటే ఆ పై వచ్చిన మీరు చూసుకోవాలి. 7వ వచనం అంటాడు, నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువయు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం కలగాలి అని చెప్పేస్తుందంటే ఏం విడిచిపెట్టాలి? అంతే. ఏం విడిచిపెట్టాలి? విడిచిపెట్టాలి. ఏ చెడుతనము వలన మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నామో దానిని గుర్తించి దానిని కనుక విడిచిపెట్టి మనం దేవుని వైపు తిరగగలిగితే, దేవుని సహాయం కోరుకోగలిగితే, ప్రియమైన వారురా, అప్పుడట ఆయన మనకు ఏం కలగజేస్తాడు? ఆరోగ్యము కలగజేస్తాడట. అట్టి కృప మనకు కలుగునుగాక. ఆమెను చెప్పండి అందరూ కూడా.